మహిళా కమిషన్ చైర్మన్ గా గద్వాల విజయలక్ష్మిని నియమిస్తారు అంటూ ప్రచారం నడుస్తోంది. ప్రస్తుత జీహెచ్ఎంసీ మేయర్ గా కొనసాగుతూ ఉన్నారు గద్వాల విజయలక్ష్మి. ఈ నెల 10న మేయర్ విజయలక్ష్మి పదవీ కాలం ముగియనుంది. ప్రభుత్వ సలహాదారు మరియు సీనియర్ నాయకుడు కె కేశవరావు కుమార్తె గద్వాల విజయలక్ష్మి. ప్రశ్న చూసుకుంటే మహిళా కమిషన్ చైర్మన్ నేరేళ్ల శారద పదవీ కాలం కూడా ముగిసింది. 14 నెలల పాటు కమిషన్ చైర్పర్సన్ గా నేరేళ్ల శారద ఉన్నారు. మరో దఫా అవకాశం ఇవ్వాలి అంటూ నేరేళ్ల శారద కోరుతున్నట్టు తెలుస్తోంది. మరోవైపు సీనియర్ కాంగ్రెస్ మహిళా నాయకులు ఢిల్లీ స్థాయిలో పైరవిలు చేస్తున్నారు. మహిళా కమిషన్ చైర్పర్సన్ పదవిని వలస కాంగ్రెస్ నేతలకు కట్టబెడుతున్నారు అంటూ ప్రచారం నడుస్తోంది. ప్రస్తుతం చూసుకుంటే దీనికి సంబంధించి మహిళా కాంగ్రెస్ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది. అసలు దీనిపైన కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి సతీష్ అడిగి తెలుసుకుందాం. సతీష్, చెప్పండి. ఇటు చూస్తే మేయర్ నుంచి ఇటు మహిళా కమిషన్ చైర్పర్సన్ గా విజయలక్ష్మిని ఇటు నియమిస్తారు అంటూ కూడా ప్రచారం నడుస్తోంది. ఎంతవరకు నిజం ఉందంటారు? ముఖ్యంగా మహిళా కమిషన్ చైర్మన్ గా ఇప్పుడున్నటువంటి సీనియర్ కాంగ్రెస్ మహిళా సీనియర్ నాయకులు ప్రస్తుత మహిళా కమిషన్ కు సంబంధించినటువంటి చైర్మన్ నేరేళ్ల శారద పదవీ కాలం అయితే ముగిసింది. దాదాపు ఈ 14 నెలల్లో పెద్ద ఎత్తున ఆమె ఏదైతే విధులు నిర్వహిస్తున్నారో ఆ నిధులు కూడా కరెక్ట్ విధులు నిర్వహిస్తా ఉన్నారు. సో గతంలో ఎన్నడూ లేని విధంగా మహిళా కమిషన్ అంటే ఇలా ఉంటుంది అనే విధంగా ఆమె ముఖ్యంగా ఆమె పరిపాలన కావచ్చు, ఆమెకు సంబంధించిన ఏదైనా ఆమె దగ్గరికి వెళ్ళినప్పుడు ఏదైనా ఇష్యూ వెళ్ళినప్పుడు దాన్ని అప్పటికప్పుడు సాల్వ్ చేయడం, దానిపైన నిర్ణయాలు తీసుకోవడం, ఇవన్నీ కూడా చాలా బాగా చేసిందని చెప్పేసి కాంగ్రెస్ శ్రేణుల్లో పెద్ద ఎత్తున కూడా ఆమె పైన ప్రశంసలు కురిపించిన పరిస్థితి ఉంది. కానీ ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ఈ జిహెచ్ఎంసీ పదవీ కాలం ముగియడంతో ఇప్పుడు మేయర్ గా ఉన్నటువంటి గద్వాల విజయలక్ష్మి పదవి కూడా ఈ నెల 10న ముగిసిపోతుంది. మేయర్ పదవి అనేది పోతుంది. ప్రస్తుతం ఏదైతే ఈ మేయర్ పదవి పోయిన తర్వాత ఇప్పుడు ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి 17న ఏదైతే ఎలక్షన్ రిజల్ట్ తర్వాత ఫిబ్రవరి 17న ఈ ఎన్నికల కోడ్ పోయిన తర్వాత ఈ పదవి విజయలక్ష్మికి ఇస్తారంటూ కూడా అటు గాంధీ భవన్ వర్గాల్లో అయితే పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది ఇప్పటికే. ఎందుకంటే ప్రభుత్వ సలహాదారుగా ఉన్నారు కె కేశవరావు. ఎందుకంటే కేశవరావు సీనియర్ నాయకులు, అటు గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కీలక నేతగా ఉన్నారు. ఇప్పుడు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో కూడా ఆయన ప్రభుత్వ సలహాదారులుగా వ్యవహరిస్తున్నారు. సో ఆయన కూతురు గద్వాల విజయలక్ష్మి, సో ఆమెకు ఈ పదవి ఇవ్వాలని పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది. దానికి సంబంధించి ప్రస్తుతం ఇప్పటికే కొంతమంది మహిళా సీనియర్ లీడర్లు ఇప్పటికే ఏదైతే ప్రస్తుతం ఉన్నటువంటి నేరేళ్ల శారద కూడా అంటే కొన్ని పెండింగ్స్ పనులు ఉన్నాయి, నేను ఇంకా కొంచెం చేయాల్సిన పనులు ఉన్నాయి, మహిళా కమిషన్ గా నేను చేయాల్సిన కొన్ని బాధ్యతలు ఇంకా మిగిలే ఉన్నాయంటూ ఆమె అటు ఒకవైపు చెప్తా ఉన్నారు. సో అధిష్టానానికి కూడా ఆమె ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది. దాంతో పాటుగా కాంగ్రెస్ పార్టీలో కష్టపడ్డ మహిళా లీడర్లు కాంగ్రెస్ పార్టీ కోసం అంటే ప్రభుత్వంలో లేనప్పుడు కష్టపడ్డ వాళ్ళు ఎవరైతే కొంతమంది ఈ నేరేళ్ల శారద లాంటి వాళ్ళు, ఇంకొంతమంది ఇంద్రా శోభన్ కావచ్చు, అలాగే ఇంకొంతమంది సంధ్య బొజ్జ కావచ్చు, వీళ్ళందరూ కూడా చాలా మంది మహిళా లీడర్లు ఉన్నారు. ప్రస్తుతం మహిళలకు సంబంధించి కూడా గద్వాల నుంచి కూడా ఒకరికి ఇస్తారనే పేరు వస్తా ఉంది. సో ముఖ్యంగా చాలా ఆశావాహులు ఉన్నారు. కాంగ్రెస్ పార్టీలో పెద్ద ఎత్తున మహిళా లీడర్లు ఉంటారు, షార్ప్ మహిళా లీడర్లు. మరోవైపు నుంచి చూసుకుంటే కనుక మహిళా కమిషన్ చైర్పర్సన్ పదవిని ఇటు వలస కాంగ్రెస్ నేతలకు కట్టబెడుతున్నారంటూ కూడా ప్రచారం నడుస్తోంది. ఎంత మేరకు నిజం ఉందంటారు? అంటే ముఖ్యంగా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ గెలిచిన తర్వాత దాదాపు కొంతమందికి కీలక పదవులు కట్టబెట్టారు. అంటే ఇక్కడ ఒక పరిణామాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే గత 15 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీకి పనిచేసిన వాళ్ళకు కాకుండా ఎన్నికల సమయంలోనే పార్టీలో చేరి ఎన్నికల సమయంలో 2023లో ఒక 6 నెలల ముందు, ఒక 3 నెలల ముందు పార్టీలో చేరి గెలుపొందిన తర్వాత వాళ్ళు పెద్ద పదవులలో ఉండడం, అంటే ముఖ్యంగా కష్టపడిన వాళ్ళకి ఫలితం లేదంటూ కూడా ఇప్పటికే పెద్ద ఎత్తున కాంగ్రెస్ వాదులు చెప్తా ఉన్న పరిస్థితి ఉంది. దాంతో పాటుగా ఇప్పుడు ఏదైతే ఈ మున్సిపల్ ఎన్నికల వేళ ఏదైతే ఈ వివాదాలు నడుస్తా ఉన్నాయో, ప్రతి నియోజకవర్గంలో ప్రతి జిల్లాలో కూడా వివాదాలు నడుస్తా ఉన్నాయి. ముఖ్యంగా జీవన్ రెడ్డి ఇష్యూ కావచ్చు, ఇంకా ఇతరత్ర విషయాలు కావచ్చు, ఏదైతే నిజామాబాద్ ఇష్యూ కావచ్చు, ఆదిలాబాద్ ఇష్యూ కావచ్చు, ఇవన్నీ అంటే పెద్ద ఎత్తున కాంగ్రెస్ లో
వలసవాదులకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అనేది కనబడుతుంది. ఎందుకంటే మున్సిపల్ ఎన్నికల్లో సీట్ల కేటాయింపు కూడా అక్కడ నుంచి వచ్చినటువంటి అంటే బీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చినటువంటి ఎమ్మెల్యేలకే ఎక్కువ సీట్లు ఇస్తా ఉన్నారు. దాదాపు 30-40 సీట్లు వాళ్ళకి ఇస్తా ఉన్నారు. లోకల్ గా ఉన్నటువంటి కాంగ్రెస్ అభ్యర్థికి సంబంధించి ఏదైతే వాళ్ళు ఉన్నారో వాళ్ళకు ఒక 20 సీట్లు ఇస్తా ఉన్నారు. అంటే అధిష్టానం మొత్తం కూడా కొత్తగా వచ్చిన నేతలకు ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తుంది, వాళ్ళదే పై చేయి ఉంటుంది అని ఒకవైపు చెప్తున్న తరుణంలో సో ఈ పదవి ఈమెకు ప్రస్తుతం కట్టబెట్టడం, ఎందుకంటే ఈమె కూడా ప్రస్తుతం అప్పుడున్నటువంటి ప్రభుత్వంలో ఈమె మేయర్ గా ఎన్నుకున్నారు. ప్రభుత్వం మారినాక వాళ్ళ తండ్రితో పాటు ఈమె కూడా కాంగ్రెస్ పార్టీలో చేరినారు. సో పదవి మారలేదు కానీ పార్టీ మారారు ముఖ్యంగా. సో ఇట్లా అంటే వచ్చిన వాళ్ళకి పెద్ద ఎత్తున పదవులు కట్టబెడతా ఉన్నారు. అధికారం మొత్తం పలుకుబడి ఉన్న వాళ్ళకు పెద్దపీట వేస్తున్నారు. కష్టపడ్డ వాళ్ళకి గుర్తింపు రావట్లేదు అంటూ ఇప్పటికే కాంగ్రెస్ లో చాలా మంది అయితే మాట్లాడుతున్న పరిస్థితి అయితే ఉంది. ఏదేమైనప్పటికీ ఈ అంశం పైన మరి గాంధీ భవన్ లో మరి మహిళా లీడర్లంతా కూడా ఎలా ముందుకు వెళ్తారు ఏంటి అనేది చూడాల్సిన అవసరం అయితే ఉంటది. సో ఇప్పటికే గాంధీ భవన్ లో పెద్ద చర్చనీయాంశంగా మారింది ఈ విషయం. సో మరి అధిష్టానానికి కూడా చాలా మంది మహిళా లీడర్లు అంటే మరి ఇప్పుడు నేరేళ్ల శారదాను కూడా ఈ పదవిలో కొనసాగించే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? డెఫినెట్ గా అంటే ఆమె పనితీరు కనుక చూస్తే దాదాపు చాలా బాగుంది అని మొత్తం కూడా అంటే రాష్ట్ర వ్యాప్తంగా పార్టీలకు అతీతంగా కూడా ఆమె పనితీరు బాగుంది అంటున్నారు. సో మరి ఆమెనే కొనసాగిస్తారా లేదంటే అసలు 17 తారీఖు రోజు మరి ఏం జరగబోతుంది అనేది చూడాల్సిన అంశం అయితే ఉంటది. సో ఆమె కాకుండా ఎందుకంటే ఇంకా కూడా అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ఇంకా చాలా మంది కొంతమంది లీడర్లు మహిళా లీడర్లు పెద్ద ఎత్తున పనిచేసిన లీడర్లు ఉన్నారు. స్టేట్ లీడర్లు చాలా మంది ఉన్నారు. సో వాళ్ళలో ఒకరికి ఇస్తారా లేదంటే ఉమ్మడి మహబూబ్ నగర్ నుంచి కూడా ఒకరి పేరు వినబడతా ఉంది. సో మరి ఆమెకి ఏమైనా ఇస్తారా అనేది కూడా చూడాల్సిన అవసరం లేదు. అంటే ప్రస్తుతం ఉన్నటువంటి ఏదైతే మహిళా లీడర్ గా ఉన్నటువంటి కొంతమంది సీనియర్ నాయకులు సో వాళ్ళకి ఇస్తారా అనే అంశం కూడా తెర మీదకి వచ్చింది. సో ఇక్కడ ముఖ్యంగా కాంగ్రెస్ మహిళలకు సంబంధించి పెద్ద ఎత్తున పోటీ వాతావరణం అయితే ఉంటది. సో ఆ మహిళల్లో మరి ఎవరికి ఇస్తారు ఏంటి అనేది చూడాలి. ఒకవైపు రాజకీయంగా అన్ని అంటే అటు రాజకీయ బలం, ఇటు ఆర్థిక బలం, ఇటు అధికార బలం ఉన్నటువంటి ఇప్పుడు విజయలక్ష్మి మరి ఎలాంటి చక్రం తిప్పబోతున్నారు ఏంటి అనేది కూడా చూడాల్సిన అవసరం అయితే ఉంటది అమూల్య. ఏదేమైనప్పటికీ కాంగ్రెస్ లో కొత్త పాత కాంగ్రెస్ అనేది పెద్ద ఎత్తున వినబడుతున్న పరిస్థితులు కనబడతా ఉన్నాయి. ముఖ్యంగా మరి ఈ పరిస్థితుల తర్వాత మరి ఎలా ఉండబోతుంది ఏంటి అనేది కూడా చూడాల్సిన అవసరం అయితే ఉంటది అమూల్య. రైట్, థ్యాంక్ యూ సతీష్. మహిళా కమిషన్ చైర్మన్ గా గద్వాల విజయలక్ష్మిని నియమిస్తారు అంటూ ప్రచారం నడుస్తోంది. ప్రస్తుత జీహెచ్ఎంసీ మేయర్ గా గద్వాల విజయలక్ష్మి కొనసాగుతూ ఉన్నారు. ఈ నెల 10న మేయర్ విజయలక్ష్మి పదవీ కాలం ముగియనుంది. ప్రభుత్వ సలహాదారు మరియు సీనియర్ నాయకుడు కె కేశవరావు కుమార్తె గద్వాల విజయలక్ష్మి. ప్రస్తుతం చూసుకుంటే మహిళా కమిషన్ చైర్మన్ నేరేళ్ల శారద పదవీ కాలం కూడా ముగిసింది. 14 నెలల పాటు కమిషన్ చైర్పర్సన్ గా నేరేళ్ల శారద ఉన్నారు. మరో దఫా అవకాశం ఇవ్వాలి అంటూ నేరేళ్ల శారద కోరుతున్నట్టు తెలుస్తోంది. మరోవైపు సీనియర్ కాంగ్రెస్ మహిళా నాయకులు ఢిల్లీ స్థాయిలో పైరవీలు చేస్తూ ఉన్నారు. మహిళా కమిషన్ చైర్పర్సన్ పదవిని వలస కాంగ్రెస్ నేతలకు కట్టబెడుతున్నారు అంటూ ప్రచారం నడుస్తోంది. ప్రస్తుతం చూసుకుంటే ఈ అంశంపైన ఇటు మహిళా కాంగ్రెస్ నేతలు ఆందోళన కూడా వ్యక్తం చేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి గాంధీ భవన్లో మహిళా కమిషన్ లీడర్లు ఎటువైపు వెళ్తారు ఏంటి అనేది కూడా చూడాల్సి ఉంది.